ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ్రాజ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్ 10th క్లాస్ మోడల్ పేపర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే ఓవరాల్గా 37 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సెక్షన్స్ 3 సెక్షన్స్ ఏబిసి అని అయితే ఉంటాయి. మనం 15 మినిట్స్ అయితే పేపర్ని రీడ్ చేయవలసి ఉంటుంది అండ్ మిగతా 3 అవర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మనము సెక్షన్ బిలో గ్రామర్ అండ్ వొకాబులరీ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సెక్షన్ ఏలో చూసుకుంటే మనకి 1 to 5 క్వశ్చన్స్ రీడింగ్ కంప్రహెన్షన్ ఫ్రెండ్స్. మనం పారాగ్రాఫ్ చదివి కింద క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్, ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్. అలా 5 క్వశ్చన్స్ రాసేస్తే మనకు 10 మార్క్స్ అయితే పడిపోతాయి. ఈ రీడింగ్ కంప్రహెన్షన్ అయితే ఈజీ ఫ్రెండ్స్. పైన పేరా చూసి ఈజీగా మనం క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 6 to 10 క్వశ్చన్స్ కింద స్టాంజా అంటే పోయం చదివి కింద ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. దీనికి ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే మనకు పడుతుంది. 5 క్వశ్చన్స్ రాసినట్లయితే 5 మార్క్స్. నెక్స్ట్ 11 to 15 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు. కింద 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్. అలా 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ట్రీ డయాగ్రామ్ అయితే ఇచ్చారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి. ఇదైతే మనం రీడ్ చేసి కింద క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇంక ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్. ఇలా 5 మార్క్స్ మనకి ఇక్కడ పడిపోతాయి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ప్యాసేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్యాసేజ్ని అయితే చదివి మనం కింద 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసినందుకు మనకి 5 మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్ళినట్లయితే మనకి గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని హూమ్తో కంబైన్ చేయమంటున్నాడు. 2 సెంటెన్స్లు అయితే ఇచ్చాడు. దాన్ని హూమ్తో కంబైన్ చేసి ఒక సెంటెన్స్ కింద రాయవలసి ఉంటుంది. దానికి 2 మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్యాజ్ వాయిస్లో కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. దానికి 2 మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి సెంటెన్స్ని రిపోర్టెడ్ స్పీచ్లో రాయవలసి ఉంటుంది. దానికి 2 మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ 21th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రిపోజిషన్, సూటబుల్ ప్రిపోజిషన్. ఇక్కడ మనకి బ్రాకెట్లో కూడా ఇచ్చింటాడు. ఇక్కడ ఈ సెంటెన్స్కి ఏది సూటబుల్ అయితే అది చూస్ చేసుకొని రాయవలసి ఉంటుంది. మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దానికి 2 మార్క్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 22 క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అనేది మనకి ఇచ్చేసాడు. ఇక్కడ మనం ఎడిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎడిట్ చేసినందుకు మనకి 4 మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. ఏ అండ్ ద ఇవి ఆర్టికల్స్ కదా ఫ్రెండ్స్. ఈ ఇక్కడ బ్రాకెట్లో మనం ఆర్టికల్స్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. 2 క్వశ్చన్స్కి 2 మార్క్స్. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్ టు. ఇక్కడ మనం 24th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. వుడ్ అండ్ యూజ్ టు ఇవి దీనిలతో మనం హెల్ప్ తీసుకొని రిపోర్టెడ్ యాక్షన్ కింద కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. దీనికి 2 మార్క్స్. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెంటెన్స్ని రీరైట్ చేయవలసి ఉంటుంది యూజింగ్ నౌన్ మోడిఫైయర్స్. నౌన్స్ యూజ్ చేసి సెంటెన్స్ని మోడిఫై చేయాలి. ఈ 2 క్వశ్చన్స్ మనం రాస్తున్నట్లయితే మనకి 2 మార్క్స్ అయితే పడతాయి. నెక్స్ట్ 26th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే సూటబుల్ అడ్వైజ్ ఫర్ సిచ్యువేషన్ గివెన్ బిలో. కింద మనకు ఒక సిచ్యువేషన్ అయితే ఇచ్చాడు. దానికి మనం అడ్వైస్ని అయితే ఇవ్వాలి. అడ్వైస్ కింద రాయాలి సెంటెన్స్ని. దానికి 2 మార్క్స్ అయితే మనకు పడిపోతాయి. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి సినానిమ్స్ని అయితే రాయవలసి ఉంటుంది. పైన మనకి అండర్లైన్ చేసిన వాటికి సినానిమ్స్ కూడా దొరుకుతాయి. మనం వెతుకొని జస్ట్ రాయవలసి ఉంటుంది. దీనికైతే మనకి 4 మార్క్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 28th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే యాంటానిమ్స్ రాయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్, ఫోయ్, రిప్లైడ్, అన్రిప్లైడ్ ఇలా రాయవలసి ఉంటుంది. 4 క్వశ్చన్స్కి 4 మార్క్స్. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్లాంక్స్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 2 ఇచ్చాడు, ఏ అండ్ బి. అండ్ ఆ బ్లాంక్స్లో ఏది వస్తుందో ఇక్కడ మనకి బ్రాకెట్లో కూడా ఇచ్చాడు. మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయవలసి ఉంటుంది. రీడ్ చేస్తే ఈజీగా రాసేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ప్రిఫిక్స్, సఫిక్స్ మనమైతే యాడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ప్లానెడ్కి ఫ్రెండ్స్, ప్లానెడ్ అని అయితే మనకి ఇచ్చాడు కదా ఇక్కడ. దానికి డిస్ప్లానెడ్ అంటే ఇది ప్రిఫిక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 2nd క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి మెడిటే
మనకి మెడిటేషన్స్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ది అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 31th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ని మనం కరెక్ట్ స్పెల్లింగ్ లాగా రాయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్లెడ్జ్, ఇనాగ్రేషన్, కరేజ్, ఆబ్లిగేషన్. ఇక్కడైతే ఇనాగ్రేషన్ రాంగ్ స్పెల్డ్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ మనం రాంగ్ స్పెల్డ్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసి రైట్గా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 32 క్వశ్చన్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకి డిక్షనరీ పిక్ అయితే మనకి ఇచ్చారు. పవర్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ వర్డ్ స్క్విరం. ఇక్కడ మనం చూసుకుంటే పవర్స్ ఆఫ్ స్పీచ్ అయితే మనకి ఇక్కడ దొరికేస్తుంది. నెక్స్ట్ కింద పిక్ వన్ సెంటెన్స్ విత్ ద వర్డ్ స్క్విరం యూజ్డ్ ఇన్ ఇట్. సెంటెన్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ద బాయ్ ట్రైడ్ టు స్క్విరం ఫ్రీ. ఇదైతే మనం రాయవలసి ఉంటుంది. దీనికి మనకి 2 క్వశ్చన్స్కి 2 మార్క్స్ అయితే పడిపోతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ వర్డ్స్లో రాయవలసి ఉంటుంది. మేకప్ ఫర్, ఐఎమ్ మేకప్ ఫర్, టు వెంట్, మ్యారేజ్, అలా ఇలా మనం 2 క్వశ్చన్స్ రాసినట్లయితే మనకి 2 మార్క్స్ అయితే పడిపోతాయి. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్కి మ్యాచ్ చేసినందుకు మనకి 2 మార్క్స్ అయితే పడిపోతాయి. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం కొంచెం రీడ్ చేసి రాస్తే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ సికి వెళ్ళినట్లయితే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్స్. ఇక్కడ 35 క్వశ్చన్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది మనకి పైన ఒకటి సందర్భం అయితే ఇచ్చారు. కింద దానికి పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ పైలట్ అండ్ ఆఫీసర్ ఇన్ ద కంట్రోల్ స్టేషన్. కంట్రోల్ స్టేషన్లో మనము పైలట్ అండ్ ఆఫీసర్కి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ అయితే రాయవలసి ఉంటుంది. ఓన్ వర్డ్స్లో రాయొచ్చు ఫ్రెండ్స్. లేదంటే బి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇన్ ద లెసన్ మేడమ్ రైట్స్ ద బస్ వ్యాలీ గాట్ హియర్ కౌస్ ఇమాజిన్ యువర్ వ్యాలీ ల్యాండ్స్కేప్ కండక్టర్ ప్యాసింజర్ రైట్ ద ఎక్స్పీరియన్స్ విత్ ద సైట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ కండక్టర్ అండ్ ప్యాసింజర్స్. దాన్ని అయితే మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 36th క్వశ్చన్ ఏ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ మనము రైట్ ఏ లెటర్ టు మున్సిపల్ కమిషనర్, టేక్ 2 స్టెప్స్ టు ప్రివెంట్ సచ్ ప్రాబ్లమ్స్ అండ్ టేక్ ప్రాంప్ట్ యాక్షన్ అగైనిస్ట్ దెమ్ అని అయితే మనకి ఇచ్చారు. దాని గురించి రాయవలసి ఉంటుంది లెటర్ మున్సిపల్ కమిషనర్కి. నెక్స్ట్ అది లేకుంటే బి చూసుకున్నట్లయితే మనం బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ మనం బుక్స్ గురించి స్పీచ్ని అయితే మనము రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింద ప్యాసేజ్ని జాగ్రత్తగా చదివి అండర్లైన్ వర్డ్స్ని నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్. అంటే మనకి అండర్లైన్ చేసిన వర్డ్ ఆరు సెంటెన్స్ ఆన్సర్ వచ్చేటట్లు మనం WH క్వశ్చన్స్ని అయితే ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మనకి 10 మార్క్స్ అయితే ఉంటుంది. ఈజీ ఫ్రెండ్స్ ఇవి ఫ్రేమ్ చేసేకి. లాస్ట్ ఒకటి చెప్తాను. ద అదర్ చిల్డ్రన్ హూ ఆఫ్టన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్ అని అయితే మనం ఇక్కడ ఈకి ఫ్రేమ్ చేసినట్లయితే ఆన్సర్ ద అదర్ చిల్డ్రన్ అని అయితే వస్తుంది. దానికి మనకి 2 మార్క్స్ అలా 5 ఉన్నాయి. 10 మార్క్స్ ఫ్రెండ్స్. WH క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు కొంచెం చదివితే చాలు. నెక్స్ట్ అది లేకుంటే ఇక్కడ మనం ఫ్లో చార్ట్ని చదివి పారాగ్రాఫ్ రూపంలో రాయవలసి ఉంటుంది. దీనికి 10 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. మీకు ఏది ఈజీ అనుకుంటే అది రాసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఇంకో మోడల్ పేపర్ ఫ్రెండ్స్. ఇది మోడల్ పేపర్ని కానీ చూసుకోండి. నెక్స్ట్ ఇది మోడల్ పేపర్ 3. ఇది కానీ చూసుకోండి ఫ్రెండ్స్. మీకు కొంచెం క్వశ్చన్స్ మీద అయితే గ్రిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం నాకు ఒక లైక్తో సపోర్ట్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. ఇక్కడ మనం ఈ మోడల్ పేపర్ కానీ చూసుకోండి. నెక్స్ట్ మనకి పైన చూసుకున్నట్లయితే పీడిఎఫ్లో ఫ్రెండ్స్ ప్రతి క్వశ్చన్కి ఇంపార్టెంట్ అయితే ఇచ్చాను. ఇది చూసుకోండి. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో మీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.